జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2025 డిసెంబర్ నెల 6వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: కర్కాటకంలో గురువు, సింహములో కేతువు, తులలో బుధుడు, వృశ్చికములో కుజ రవి శుక్రులు, కుంభములో రాహువు, మీనములో శని, మీన మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలను అనుకున్నట్లుగానే పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగినప్పటికీ కూడా అంతిమ విజయం మీదే అవుతుంది. మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారము పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు సంతోషంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అష్టమంలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు ఎర్ర కందిపప్పు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఇష్టంతో చేసే కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. దశమంలో రాహు సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకరంగా ఈ వారంలో మీరు కాలం గడుపుతారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు గాని, గోధుమ పిండి గాని పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. ద్వితీయంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీ అభివృద్ధికి తోడ్పడతాయి. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, మీకు నచ్చే కార్యక్రమాలు చేయడం, నూతన ఉద్యోగ అన్వేషణలో సఫలతను సాధిస్తారు. లేక ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి. సంతోషంగా ఈ వారం అంతా కాలం గడుపుతారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. ఒక రకమైన అశాంతికర వాతావరణం, అసౌకర్యాలు, అయిష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు గాని, ఆకుకూరలు గాని, కాయగూరలు గాని పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణకు నాంది పలుకుతారు. విందు వినోదాల్లో గాని శుభ కార్యక్రమాల్లో గాని పాల్గొంటారు. దశములో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవి చూస్తారు. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారం
శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినువులను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సంతరణ కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఒక్క విషయంలో నిరాశను కూడా పొందడానికి అవకాశం ఉంది. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆశీస్సులు, కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో దిగ్విజేయత, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు గాని వయోవృద్ధులకు గాని ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత, ఆదాయము కనిపిస్తోంది. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వ సహకారం కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సంతోషకర వాతావరణం, ఆనందకర వాతావరణాన్ని ఈ వారంలో చవి చూస్తారు. వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని అభివృద్ధికర కార్యక్రమాలు మీరు నిర్వహించినప్పటికీ, ఎన్ని లాభాలు ఆర్జించినప్పటికీ ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. రుణ సదుపాయాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి లాభాలు ఆర్జిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో సజావుగా ముందుకు వెళ్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. అన్ని రకాలుగా ఈ వారంలో నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకార లోపం, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పనివారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం గాని, ప్రయాణాలు గాని, బదిలీలు కానీ ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందిస్తాయి. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు, నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, సంతోషకర వార్త కానీ, మనసుకు నచ్చే సంఘటనలు కానీ జరగడం వల్ల సంతోషంగా మీరు కాలం గడుపుతారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగున్నాయి. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్య
సమస్యలు, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలత, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువులకు గురువారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. జన సంబంధాలు బాగుంటాయి. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సప్తమంలో గురువు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కొంతమంది పెద్దల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎంత లాభసాటి కార్యక్రమాలను మీరు అందుకున్నప్పటికీ, సత్ఫలితాలు అందుకున్నప్పటికీ కూడా ఒక విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీకు నచ్చిన సంఘటనలు జరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా బలపడతారు. దశమంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. స్త్రీజన సహకారం పూర్తిగా లోపిస్తుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార లాభాలు కానీ, అవకాశాలు కానీ అందుకుంటారు. కుటుంబానికి కోసం అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. మిత్రులు సైతం మీకు సంతోషకర సహకారాన్ని అందిస్తారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. ఒక విషయంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పెరుచుకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.